వెల్కమ్ టు కైటివి మీడియా. తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జనవరి 19వ తేదీన మేడారం వనదేవతల దర్శనం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్ కు సీఎం బృందం బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన భారత రాయబారి మృదుల్ కుమార్ సహా ప్రవాస తెలంగాణ వాసులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్స్ట్ జైన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటులు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఫార్మా, బయోటిక్, మెడికల్ డివైసెస్, రీసెర్చ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇందులో పొందుపరిచారు. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్ ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనుంది. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో వచ్చిన దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు, అలాగే గత దావోస్ పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిపై సీఎం ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి పెట్టుబడులు వేగంగా కార్యరూపం దాల్చేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈసారి దావోస్ టూర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఐటీ, డేటా సెంటర్ల వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. దావోస్ పర్యటన అనంతరం సీఎం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఆ టూర్ ఖరారైతే ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.